మోడీ గద్దెనెక్కితే ప్రపంచంలోని కొన్ని దేశాలకు ప్రమాదం. అరబ్ దేశాలకు ఒక రకమైన ప్రమాదం, చైనా రష్యాలకు ఒక రకమైన ప్రమాదం, అమెరికా యూరప్ దేశాలకు ఒక రకమైన ప్రమాదం. ఎక్కడో 12వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశపు ఆర్థిక వ్యవస్థ 11వ స్థానానికి రావడానికి 70 ఏళ్ళు పట్టింది. అలాంటిది 11వ స్థానం నుంచి 5వ స్థానానికి రావడానికి ఈ 9.5 ఏళ్ళే పట్టింది. అంటే ఆర్థిక వ్యవస్థను ఎట్లా పరుగులు పెట్టించాలో మోడీకి తెలుసు. ఇతను ఇట్లాగే సాగితే రేపు పొద్దున టాప్ 3కి వచ్చేస్తాడు. అంటే భారతదేశానికి కాదని లేని పరిస్థితి ప్రపంచ దేశాలు. కాబట్టి మోడీ వద్దనేది యూరప్ దేశాల ఆలోచన, కానీ డైరెక్ట్గా ఆ ముక్క చెప్పరు. రెండోది అరబ్ దేశాలకి మతాన్ని నిశ్శబ్దంగా చొప్పిస్తూ మతరాజ్యాలని ఒక సిరియాలోనో, యెమెన్లోనో, లేకపోతే లెబనాన్లోనో, లేకపోతే పాలస్తీనాలోనో నిశ్శబ్దంగా చొప్పించి మతహింసకు పాల్పడే వాళ్ళని వెనక నుండి ప్రోత్సహిస్తూ పైకి మాత్రం మంచి మాటలు చెప్తూ మతరాజ్య విస్తృతి చేస్తుంటే దాన్ని అడ్డుకట్ట వేస్తూ హిందుత్వ అంశాన్ని పర్ఫెక్ట్గా జనంలోకి తీసుకెళ్తున్నటువంటి వాడు నరేంద్ర మోడీ. అంటే మత విస్తరణ రాజ్యాలకి బ్రేక్ వేసేటటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. కాబట్టి అరబ్ దేశాలకి ఇతను ఎదగటం ఇష్టం లేదు. మూడవది చైనా రష్యాలకి తమని దాటెక్కడ పోతాడో, రష్యాని దాటేసి వచ్చాం, చైనాని దాటెక్కడ పోతామన్నట్టు భయం. కాబట్టి వీళ్ళకి నరేంద్ర మోడీ ఉండకూడదు. మోడీ లేకపోతే ఒక అస్థిర సంకీర్ణ ప్రభుత్వం ఉంటే యూరప్ దేశాలు, అమెరికా లేకపోతే అరబ్ దేశాలు చెప్పినట్టు నడిచే ఒక సోనియా గాంధీ లాంటి వాళ్ళని ఉండి నడిపించుకోవచ్చు, మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళని ముందు పెట్టి కథలు నడిపించవచ్చు, లేకపోతే రాహుల్ లాంటి సగం బొర్రున్న వాళ్ళతో నడిపించవచ్చు. నరేంద్ర మోడీతో అది కష్టం. అందులో దేశం ఫస్ట్ అనే క్యారెక్టర్. కాబట్టి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఇప్పుడు రైతుల పేరిట ఉద్యమాలతో ఒకవైపున ఆపరేషన్ ప్రారంభమైంది, రెండో వైపున కుల జనగణన అన్నటువంటి పేరుతో మరొక వైపున కథ ప్రారంభించారు, ఇంకో వైపున ఉత్తరాది దక్షిణాది విభేదాలు. వీటన్నిటి ద్వారా దేశాన్ని అస్థిరపరచడం ద్వారానైనా సరే మోడీని గద్దెదించాలన్నటువంటి కుట్రలు ఆరంభమైన ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి.